ఈ అలేబలే కార్యక్రమం గత 20 సంవత్సరాల నుంచి మాజీ గవర్నర్ అయిన బండారు దత్తాత్రేయ గారు నిర్వహిస్తారు. ఇది ఏంటంటే మన తెలుగు సాంప్రదాయాన్ని జనాలు మర్చిపోయి జిన్పుట్లకు అవిటికి అలవాట్లు పడుతున్నారు. కాబట్టి ప్రతి ఏటా ఈ దసరా నెక్స్ట్ డే మన దత్తన్న పాత మన అమ్మమ్మ నాయనమ్మలు మన తాతలు తినే ఫుడ్స్ అన్నీ కూడా మేము ఇక్కడ 86 రకాల ఫ్రూట్ తయారు చేసినాం. ఇందులో మటన్ కానివ్వండి, మటన్ మరక్ కానివ్వండి, హలీం కానివ్వండి, బోటి, చికెను, పాయా, ఇవన్నీ ఐటమ్లు కూడా ఫిష్, ప్రాన్స్, అలాగే చికెన్లో ఒక 4 వెరైటీలు, డబుల్ కా మీఠా, అంబలి, సకెనాలు, ఇలాంటి 86 ఐటమ్లు మేము ప్రతి సంవత్సరం కూడా ఈ బండారు దత్తాత్రేయ ఆధ్వర్యంలో ఎగ్జిబిషన్లో ఈ అలేబలేలో జనాలకు పాత వంటకాలను గుర్తు చేస్తున్నాం. అంటే మొత్తం మీరే చూసుకుంటారు ఈ వంటకాలకు సంబంధించి? ఎంతమందికి చేస్తారు, ఎలా ఉంటుంది? 8,000 మందికి మేము లాస్ట్ ఇయర్ కూడా అంతే చేసినాము. ఈ ఇయర్ కూడా 8,000 మందికి వంటకాలు చేసినాము. ఇందులో ఒక 300 నుంచి 400 మంది కళాకారులు వాళ్ళకు ముందు భోజనాలు చేయించిన తర్వాత వాళ్ళు వేషధారణ వేయించుకొని మొత్తం స్టేజ్ పైన కానివ్వండి అక్కడ ముందు నిలబడి వచ్చే వాళ్లకు వెల్కమ్ చెప్తుంటారు. ఎన్ని కిలోల బియ్యం ఈరోజు ఉడుకుతుంది? ఎన్ని కిలోల నాన్ వెజ్ సంబంధించి చికెన్ కానీ బోటీ కానీ మొత్తం ఎన్ని కిలోలు చేస్తారు? 12 క్వింటల్ల బాస్మతి, 4 క్వింటల్ల సోనా మసూరి ఈ బియ్యం, అలాగే 12 క్వింటల్ల మటను, 40 క్వింటల్ల చికెను, ఫిష్, ప్రాన్స్, అన్ని వెరైటీస్ కూడా ఉన్నాయి. సో అది తెలంగాణ సంస్కృతి సాంప్రదాయం ఉట్టిపడేలా మనం చూస్తున్నాము. 8,000 మందికి మొత్తంగా కూడా ఇక్కడ వంటకాలు ఏర్పాటు చేశారు. తెలంగాణ సంబంధించి ఎన్నో ఏళ్ళుగా వస్తున్నటువంటి ఆచారం కానీ ఇటు మటను, ఫిష్, బోటీ, అదేవిధంగా వెజిటేరియన్కు సంబంధించి కూడా సపరేట్ సెక్షన్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. నిన్న అర్ధరాత్రి నుంచే కంటిన్యూగా వీరు వంటలు ఇక్కడ స్టార్ట్ చేస్తూ ఉంటారు. దాదాపు కొన్ని వేల మంది వంటలకు సంబంధించినటువంటి వంట మనుషులు కూడా ఇక్కడ నిరంతరం పనిచేస్తూ ఉంటారు. ఇక నాన్ వెజ్కు సంబంధించి కూడా వివిధ ప్రాంతాల నుంచి ఇక్కడికి వారిని కుకింగ్కు సంబంధించి వారిని తీసుకొని రావడం జరుగుతుంది. ఏంది ఈ ఐటమ్ పేరు? నల్ల. ఇది ఎట్లా, ఎంతమందికి తయారు? మేక బ్లడ్తో చేస్తారు. ఇది నల్ల. ఇది పాతకాలం మన తాతలు ముత్తాతలు తిన్న వంట. ఇది ఇప్పుడు మన తెలంగాణ వంటలలో ఇది ఒకటి ఇచ్చినాం. ఇది లివరు, అక్కడ బోటి, పాయ, మరక్, హలీం, చికెన్ ఫ్రై, చికెన్ 65, ఇంకా వెజ్లో దగ్గర దగ్గర 15-20 ఉన్నాయి. ఇంకా అవి గోబీ 65, బిర్యానీ, బెండి ఫ్రై, దమ్కా బిర్యానీ, మిర్చికా సాలన్, గుత్తి వంకాయ, పాలకూర పప్పు, సల్లాచారు మర్చిపోయింది, పచ్చి పులుసు, దోసకాయ తొక్కు, టమాటా చట్నీ. సో ఇది డిఫరెంట్ వెరైటీస్ భోజనానికి సంబంధించి కూడా మొత్తంగా కూడా మన ఒక పక్క సాంస్కృతిక కార్యక్రమాలు, మరో పక్క అన్ని రకాల వంటకాలను కూడా అందుబాటులో ఉంచడం జరిగింది. మరికొద్ది సేపట్లలోనే ఈ వంటకాలన్నీ కూడా పూర్తవుతాయి. 10:30కు అలైబలై ప్రోగ్రాం స్టార్ట్ అవుతుంది. మధ్యాహ్నం 12:30 నుంచి 1 గంట మధ్యలో భోజనాలు కూడా స్టార్ట్ చేస్తారు. మొత్తంగా కూడా ప్రతి సంవత్సరము ఒక కొత్త స్పెషాలిటీతోనైతే అలైబలై కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఒక పక్క వంటకాలు, మరో పక్క సాంస్కృతిక కార్యక్రమాలు, అదేవిధంగా కళాకారుల కళా ప్రదర్శనలు, విఐపీలు సంబంధించి కూడా వారి ఉపన్యాసాలు, ఎంతో ఆత్మీయంగా అంగరంగ వైభవంగా అలైబలై కార్యక్రమం అయితే కొనసాగుతుంది. ఎంట్రన్స్ ఈసారి ఆపరేషన్ సింధూర్ థీమ్తో ఏర్పాటు చేశారు కనుక వీర జవాన్లకు సంబంధించి ఎవరైతే యుద్ధ వీరులు ఉన్నారో వారి కుటుంబ సభ్యులను కూడా సన్మానించే కార్యక్రమం ఏర్పాటు చేశారు. ప్రతి సంవత్సరం ఒక కొత్త థీమ్తోనైతే అలైబలై కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉంటారు. మొత్తంగా కూడా దసరా తెల్లారి జరుపుకునే అలైబలై కార్యక్రమాన్ని చూసేందుకు ఇక్కడికి రావడానికి కూడా పెద్ద ఎత్తున నగర ప్రజలు, విఐపీలు, ప్రముఖులు అందరూ కూడా దసరా సమ్మేళనంగా దీన్ని చెప్తూ ఉంటారు. సో 10:30కు అయితే అలైబలై కార్యక్రమం స్టార్ట్ అవుతుంది. ఆ తర్వాత ప్రముఖుల రాక, ఉపన్యాసాలు, ఆ తర్వాత భోజన కార్యక్రమాలు కూడా నిర్వహిస్తామని చెప్పి ఇక్కడ అలైబలై సంబంధించిన నిర్వాహకులు అయితే చెప్తున్నారు.